హలో అందరికీ, నేను మీ మహి కేరఫ్ గోదావరిపై. ప్రజెంట్ నేనున్నాను తిరుమలలో. ఇక్కడ వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం ఏర్పాట్లు చాలా గట్టిగా చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ క్రిస్మస్, సెకండ్ సాటర్డే, ఫ్రైడే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ రష్ కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయింది. సర్వదర్శనంకి అయితే 30 to 32 hours పడుతుందట. ఇక్కడ లాకర్ ఫెసిలిటీస్ కానీ రూమ్ ఫెసిలిటీస్ కానీ దొరకడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి వైకుంఠ ద్వార దర్శనం కంప్లీట్ అయ్యేంత వరకు మీకు ప్రాపర్ అకామిడేషన్ అండ్ ప్రాపర్ దర్శనం టికెట్స్ లేకపోతే మ్యాక్సిమం రావడానికి ఆలోచించుకోండి. ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నాయి, చాలా ఎక్కువగా ఉంది. బయట స్టే చేయాలంటే మాత్రం చాలా ఇబ్బంది. లాకర్స్ అవైలబిలిటీ కూడా చాలా వరకు దొరకట్లేదు. ప్రెసెంట్ 26 డిసెంబర్ తిరుపతిలో విజువల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దరికండి రండి. వైట్ కలర్ మ్యాచ్ కన్ను నుంచి ఏ ఆప్ చూసారు కదా తిరుమలలో విజువల్స్ ఎలా ఉన్నాయో. అలాగే ఈ రష్ని దృష్టిలో పెట్టుకుని నిన్న టీటీడీ చైర్మన్ గారు కూడా మీడియా ప్రెస్కి ఒక న్యూస్ అయితే రిలీజ్ చేశారు. ప్రాపర్ ప్లానింగ్ లేకుండా తిరుమలకి అయితే రాకండి, ఇబ్బంది పడతారు, చలి అది చాలా ఎక్కువ ఉందని. అలాగే నేను కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను, దర్శనం టికెట్లు, అకామిడేషన్ ఇవన్నీ మీకు ప్రీ ప్లాన్డ్గా ఉంటేనే తిరుమలకి ఫ్రీగా వచ్చి ఫ్రీగా వెళ్ళగలరు. లేదంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓం నమో వెంకటేశ్వర.